ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీ పెట్టండి దయచేసి. అన్నిటికీ ఆ పేరు పెడుతున్నారు కాబట్టి ఒక మహిళ నువ్వు ఒక నిమిషం కదా నేను చెప్పింది నేను మాట్లాడి తప్పు మాట్లాడని చెప్తున్నా. నేనే ఈరోజు అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు ఏమన్నానంటే ఏం తప్పు మాట్లాడలేదు చెప్తున్నాను. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ సంస్థ పెట్టి ఈ మధ్యన ప్రతిదానికి ఒక మహిళ మాజీ ప్రధానమంత్రి గారు గౌరవనీయ ఉక్కు మహిళ ప్రపంచ నాయకురాలు నేను చెప్పింది. ఈ వారం రోజులలో కూడా మీరు దయచేసి రాకేష్ రెడ్డి ఏంటంటే ఒక వారం రోజులలో 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చినాం. దాంట్లో ఉక్కు మహిళ 18 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన ఇందిరాగాంధీ గురించి కూడా నేను ఒక్కనే మాట్లాడిన తెలంగాణలో. ఆమె గురించి ఒక అవమానకరమైన మాట సోషల్ మీడియాలో జరుగుతుంటే ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా తెలంగాణలో ఇయ్యలేదు కౌంటర్. నేను ఒక్కని ఇచ్చిన ప్రాణాలకు తెగించి. ప్రాణాలు కావాలంటే వీడియో తీసుకొచ్చి మీరు ప్లే చేయండి మొత్తం అసెంబ్లీలో. నేను ఒక్కనే మాట్లాడిన అధ్యక్ష. మాకు రక్తం మరిగిపోతున్నది. కొందరు అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. మాకు మాజీ ప్రధానమంత్రి పార్టీ లేదని మాట్లాడిన ఒక్క శాసనసభ నేనే తెలంగాణలో. ఇప్పుడు కూడా నేను అవమానకరంగా ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఇంతకుముందు ఆ రోజు విగ్రహం సెక్రటరీలో విగ్రహం పెట్టిన రోజు కూడా నేను ఏమన్నాను, అందరూ బతుకమ్మ లేదు కాబట్టి సోనియా గాంధీ ఉన్న దయచేసి ఒక్కటి మార్చండి అని చెప్పేది ఒక ఫ్రెండ్లీ సజెషన్ అది. ఇప్పుడు కూడా నేను ఏమన్నాను, ఎంత ప్రతిదానికి గవర్నమెంటు ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వ పథకాలు ఏదైనా కానీ ఇందిరమ్మ పేరు పెడుతున్నారు కాబట్టి దయచేసి దీనికి పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. నేను దాంట్లో తప్పేం లేదు అధ్యక్ష. నేను ఆమె మీ కాంగ్రెస్కే కాదు అధ్యక్ష, దేశానికి మాజీ ప్రధానమంత్రి 18 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన ఉక్కు మహిళ. ఒక్కవేళ అధ్యక్ష ఒక్క నిమిషం, మీరు 65 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక్కరు కూడా ఖండించలేదు. నేను ఒక్కరిని ఖండించిన తెలంగాణలో శాసనసభ్యుని. బయట మాట్లాడే కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ఉంటే మాజీ ప్రధాని పట్ల నేను రక్తం మరిగిపోతున్నది అని నేను చెప్పిన ఇంటర్వ్యూలో. సిగ్గు శరం లేని జాతీయ కాంగ్రెస్ వాడు తెలంగాణలో ఇందిరాగాంధీని మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళ. ఓకే, మా పార్టీ ఏదైనా కావచ్చు, 18 సంవత్సరాలు భారతదేశం ప్రధాని దారుసలం వచ్చి నాకింది అంటున్నాడు. సిగ్గు శరం లేని పార్టీ అయిపోయింది బ్రా ఇది. ఒక్కడన్నా ఖండించినారా? సంతారు అక్బరుద్దీన్ మిమ్మల్ని. మాకు మరిగిపోతుంది రక్తం. గులామోయ కాంగ్రెస్ బానిసలారని అంటున్నాడు. బతుకు ఎడా చిన్న చిన్న గొడవలు పెట్టుర్రి, రెచ్చగొట్టుర్రి కులాల మధ్యన కుమ్ములాటలు. ఆ కులము ఈ కులము ఈ కులము. మహిళా ప్రధానమంత్రి, ప్రపంచంలో పేరుని గల మహిళ, ఉక్కు మహిళ అని ఒక పేరు తెచ్చుకున్న మహిళ, 18 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్న మహిళని వాడు అంటాడు, వాడు అక్బరుద్దీన్ గాడు దారుసలం కచ్చి దుమ్ము నాకిందట. దమ్ము లేదురా మీకు? వాళ్ళు ఎట్లా ఖండిస్తారు సార్? మీరు ఎట్లా ఖండిస్తారు అనుకుంటారు? కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇప్పుడు ముస్లిం మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ మతలబ్ ముస్లిం అన్నప్పుడు ఏం మాట్లాడతారు? మాట్లాడిన అంత ఉన్నతమైన ఒక మహిళని అంత హీనంగా వాడు వయసేంది వాడేంది.